ఇంకా ఊహానగరి అంటే ఫోర్త్ సిటీ ఊహానగరి ఏది నీ ఉనికి, ఫోర్త్ సిటీ హద్దులేవి, విస్తీర్ణం ఎంత, సర్వే నెంబర్లేవి, మాస్టర్ ప్లాన్ లేకుండానే ఫ్యూచర్ సిటీ గాలి మేడలు, ఫార్మా భూములు రైతులకే ఇస్తామని మేనిఫెస్టో, 14,000 ఎకరాల్లో ఫార్మా సిటీ అని హైకోర్టుకు అఫిడవిట్, కోర్టుకు రేవంత్ సర్కార్ చెప్పింది ఒకటి చేస్తున్న ఒకటి, అక్రమ కూల్చివేతలపై నష్టపరిహారం గురించి ఇక్కడ చూద్దాం. హైదరాబాద్ మహానగరం 3 నగరాలుగా ఏర్పడితే బెగరి కంచె కేంద్రంగా నేను 4వ నగరాన్ని సృష్టిస్తున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ పేర్లు పెట్టారు. ఇంతకీ ఫోర్త్ సిటీ ఎక్కడ ఏర్పాటు అవుతుంది, దాని విస్తీర్ణం ఎంత, సర్వే నెంబర్లు ఏవి, దాని హద్దులు ఎక్కడ, తెలంగాణ తలరాతను మారుస్తుందని చెప్తున్న ఈ ఊహానగర్కి కనీసం ముసాయిదా మాస్టర్ ప్లాన్ అయినా రూపొందించారా? మరి 14,000 ఎకరాల్లో ఫార్మా సిటీనే ఏర్పాటు చేస్తే ఆ భావి నగరానికి భూములేవి అంట. సో మొత్తానికైతే సర్వే నెంబర్లు చెప్పకుండా 14,000 ఎకరాలు ఎక్కడ పెడుతున్నారు, ఎందుకోసం పెడుతున్నారు అనేది ఏం చెప్పకుండా ఏదో పేపర్ల మీద అంకెల గ్యారెడీ చేసినట్టుగా హైకోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా అఫిడవిట్లో తెలుస్తుంది. అక్రమ కూల్చివేతలపై నష్టపరిహారం కోరవచ్చట. పిటిషనర్ల సమక్షంలో ఆ భూములను సర్వే చేయాలి. అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలి. పటేల్గూడలో హైడ్రా కూల్చివేతలపైన హైకోర్టు స్పష్టీకరణ. ఇంకా అక్రమ కూల్చివేతలను కూల్చివేసినప్పుడట నష్టపరిహారం కూడా కోరవచ్చట. ఎందుకనంటే ఆ నిర్మాణానికి డబ్బులు ఖచ్చితంగా వాళ్ళు కట్టి అన్నట. మరి ఎందుకనంటే అవి కట్టుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, కళ్ళప్పగించి చూసుకుంటున్నది, కట్టిన తర్వాత కూలగొడతానంటే నష్టపరిహారం ఇవ్వాలి. అవి కూడా ఈ యొక్క బాధితుల సమక్షంలోనే జరగాలంట. పిటిషనర్ల సమక్షంలో భూములను సర్వే చేయాలంట. సర్వే చేసి అప్పటి వరకు యథాస్థితిని కొనసాగించాలి. సో పటేల్గూడలో కూల్చివేతలపైన హైకోర్టు ఈ విధంగా స్పష్టమైన వివరణ ఇచ్చినట్టుగా తెలిసింది.